మరి మనం గమనించుకున్నట్లయితే మనం కొద్ది రోజులుగా పాత నిబంధనలోని ఉపవాసముల గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. పాత నిబంధనలోని ఉపవాసముల గురించి ధ్యానం చేస్తూ వచ్చాము. దానిలోని భాగంగానే మనం చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఎవరెవరు ఎందుకు ఉపవాసాలు ఉన్నారో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు మనము దాన్ని కంటిన్యూ చేద్దాము. చూడండి, మరి మనము 4వ పాయింట్లో ఉన్నాము. ఆ 4వ పాయింట్లో కంటిన్యూ అవుతున్నాము. ఆ 4వ పాయింట్లోనే మరలా ఈరోజు కంటిన్యూ అవుదాము. చూడండి, దానియేలు గారు బబులోను చెర 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పుడు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దానియేలు గారు బబులోనికి చెరగా వెళ్ళారు కదా, యూదులందరూ కూడా 70 సంవత్సరాల పాటు. ఆ చెర పూర్తి అవుతున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆయన అసలు వీళ్ళు చెరకి ఎందుకు వెళ్ళారో ఆ విషయాలన్నీ కూడా చెప్తూ దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ముందుగా 1-2 వచనాలు చదువుదాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దానియేలు గారు మరి 70 సంవత్సరములు మరి పూర్తవుతున్నాయి అని చెప్పి గ్రంథముల వలన ఆయన గ్రహించాడు. ఎందుకంటే మరి దేవుడు 70 సంవత్సరాల పాటు వీళ్ళని బబులోనికి చెరగా పంపించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి దేవుడు యూదులను 70 సంవత్సరాల పాటు బాబిలోనుకి మరి చెరగా పంపించినట్లు మనం చూస్తున్నాం. ఆ 70 సంవత్సరాలు పూర్తవుతున్నట్లు దానియేలు గారు గ్రహించారు అని చెప్పి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసాం. 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసము ఉండి. అయితే ఈయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ ఆయన మరి గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుంది. ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన అంతా కూడా మనము చదువుదాము. నేను చదువుతాను, చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి 20వ వచనం దాకా చదువుకున్నాం. మీరు ఫాలో అవుతూ ఉండండి. నేను ఆ దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదాయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదాయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందుకు మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చును. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించేదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని
మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిను ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాను. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిని మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశాను. ప్రభువా మా దేవ, ఈ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రతిష్టానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనిక్రములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునింటిని. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మొదటి 1-2 వచనాలు ఏం చూసామంటే, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుంది. అంటే వీళ్ళు బాబిలోనికి చెరగా వెళ్ళినటువంటి 70 సంవత్సరాలు పూర్తవుతున్న విషయాన్ని గ్రంథముల వలన ఈ దానియేలు గారు గ్రహించి ఆయన మనస్సును నిబ్బరం చేసుకుని గోనె పట్ట కట్టుకుని ధూళిని పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థన మనం 20వ వచనం దాకా చదివాం. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, ఆయన మేము పాపము చేశాము, ఆ పాపమును బట్టి నువ్వు మమ్మల్ని శిక్షించావు, శపించావు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన విధముగా ఆ శాపములన్నీ కూడా మా మీదకి రప్పించావు. మమ్మల్ని ఇక్కడ 70 సంవత్సరాలు మరి నీవు చెరగా తీసుకొచ్చావు కదా, ఇప్పుడు మమ్మల్ని దయతో మమ్మల్ని క్షమించు అని చెప్పి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి మరి దానియేలు గారి పాపమును బట్టి 20వ వచనంలో లాస్ట్లో అదే కదా చూస్తున్నాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. అంటే వీళ్ళు 70 సంవత్సరాల పాటు అక్కడ చెరలో ఉండటం ద్వారా దానియేలు గారు లాంటి వాళ్ళు ఏమయ్యారంటే మరి ఆ యొక్క శిక్షను బట్టి వాళ్ళు మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఒక చెరలో ఉంచడం ద్వారా, బాబిలోను వారి కింద బానిసత్వంగా ఉంచడం ద్వారా వారు ఉన్నటువంటి బానిసత్వాన్ని బట్టి మరి వారు పశ్చాత్తాపం రిపెంటెన్స్ పొంది మరి దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మమ్మల్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు, నా ప్రజల యొక్క పాపాన్ని క్షమించు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి 19వ వచనంలో
ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము అంటే ఆయన గోజారుతున్నాడండి. ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అని 19వ వచనంలో చూడండి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాడంట. అంటే మీరు చూడండి, 70 సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళని చెరలోకి పంపిస్తే ఆ 70 సంవత్సరాలు పూర్తవుతున్నట్లు దానియేలు గారు గ్రంథముల వలన తెలుసుకుని ఇప్పటికైనా సరే మమ్మల్ని దేవుడు విడిపిస్తాడని చెప్పి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా ప్రభువా ప్రభువా అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. ఇలాంటి సన్నివేశమే మీకు ఇంకెక్కడైనా గుర్తొస్తుందా? ఇలాంటి సన్నివేశమే. అంటే ఇప్పుడు వీళ్ళు 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారు కదా, అది ముగిసిపోతున్న సమయంలో ఈయన వేడుకుంటున్నాడు, ప్రభువా ప్రభువా అని వేడుకుంటున్నాడు. ఇలాగ వేడుకున్న విషయం ఒక సన్నివేశం మీకు ఏమైనా గుర్తొస్తుందా అండి? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్న తర్వాత నిర్గమాకాండము 2వ అధ్యాయము ఆఖరి వచనాలు చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకమును చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, 430 సంవత్సరాలంట. అయితే 23వ వచనంలో చూడండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచ్చు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరాడు. కాగా దేవుడు వారి మూలుగును విని దేవుడు వారి మూలుగును విని 430 సంవత్సరాల పాటు బానిసత్వములో ఉండి ఐగుప్తులు పెట్టుచున్న వెట్టి పనులను బట్టంట వీళ్ళంట మొరపెట్టారంట. మొరపెట్టడమే కాదు, వాళ్ళ మూలుగును విని, అంటే ప్రార్థన చేయడానికి కూడా ఇక వాళ్ళకి శక్తి లేదు. అలాంటి మూలుగును వాళ్ళు మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉంటే దానిని దేవుడు విన్నారంట. విని యాకోబుతో, అబ్రహాంతో, ఇస్సాకుతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. చేసుకుని ఇశ్రాయేలీయులను దేవుడు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు గారు 70 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకుని ధూళి పోసుకుని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట, వేడుకుంటున్నాడని కూడా మనము చూసాం. నా దేవా నా దేవా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, చెవియొగ్గు, నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకున్నాడంట. వేడుకుంటే నిజంగానే దేవుడు ఈయన ప్రార్థన కూడా విన్నాడు. విని వీళ్ళని 3 తపాలాలుగా బయటకు తీసుకొచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. 3 తపాలాలుగా వీళ్ళు బయటకు వచ్చారు. మొదట జెరుబ్బాబేలు నాయకత్వంలో వీళ్ళు ఒక గుంపుగా వచ్చారు, దాదాపు 50,000 మంది యూదులు వచ్చారు. రెండవసారి యజ్రా యొక్క నాయకత్వంలో 2వ గుంపుగా బయటకు వచ్చారు. మూడోసారి నెహమ్యా యొక్క నాయకత్వంలో 3వ గుంపుగా బయటకు వచ్చారు. వచ్చి మరి దేవుని మందిరాన్ని పూర్తి చేసినట్టుగా, దీన్ని 2వ దేవాలయం అంటున్నాము, ఈ 2వ దేవాలయాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే బాబిలోనియన్స్ వీళ్ళని చెరగా పట్టుకొని పోయేటప్పుడు ఏం చేశారంటే దేవుని యొక్క ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అగ్నితో కాల్చివేశారు. ఈ మొదటి దేవాలయం పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో వీళ్ళు ఫస్ట్ బయటకు వచ్చారు, 50,000 మంది వచ్చి మరి జెరుబ్బాబేలు నాయకత్వంలో 2వ మందిర నిర్మాణానికి పునాది వేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఈ 2వ మందిర నిర్మాణము మేజర్గా 4 యొక్క పాలనలో ఇది పూర్తయింది. అది జెరుబ్బాబేలు, యజ్రా, నెహమ్యా, హేరోదు రాజు, వీళ్ళు 4 కూడా దాన్ని పూర్తి చేసినట్టు మనం చూస్తున్నాం. ఏదైనా కానీ దానియేలు గారి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి వాళ్ళని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే అసలు వీళ్ళు చెరగా వెళ్ళడానికి కారణం ఏంటో కూడా దానియేలు గారు ఆ ప్రార్థనలో చెప్తా వచ్చాడు ఏమని, మేము పాపము చేశాము, అందుకే నువ్వు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళావు, నీ ప్రవక్తల ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, అయినను ఆ మాటలను కూడా మేము వినలేదు కాబట్టి మా మీదకి నువ్వు ఈ కీడంతా కూడా రాజేశావు. అంటే చూడండి, నువ్వు ఆయన ప్రవక్తలను పంపించి నా మాట వినండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన మాట వీళ్ళు వినలేదు. మాట వినకపోవడం ద్వారా వాళ్ళు చేసిన పాపమును బట్టి వీళ్ళు చెరగా వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన ఇక్కడ ఉపవాసాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ సన్నివేశంలో మనం నేర్చుకోవలసిన సారాంశం ఏమిటంటే, పాపములు చేయడం ద్వారా దేవుడు హెచ్చరికలను పంపించాడు ప్రవక్తల ద్వారా. వాటిల్లో కూడా పెడచవన పెట్టి వీళ్ళు పాపములు చేస్తూనే వచ్చారు, హృదయాన్ని కఠినపరుచుకుని. దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు పాపాలు మానట్లేదని చెప్పి 70 సంవత్సరాల పాటు ఆ యొక్క దాసత్వంలోనికి, చెరలోనికి వీరిని పంపించాడు. మనం కూడా అంతే, సేమ్ మేనర్. ఇక్కడ కూడా ఏంటంటే, దేవుడు మనం కూడా పాపం చేస్తున్నప్పుడు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక మాటల్ని పక్కకు పెట్టి ఇంకా పాపంలోనే మనం వెళ్తూ ఉంటే ఆ పాపము ద్వారా మనం ఎంతో కోల్పోవచ్చు, నష్టపోవచ్చు. కొన్ని మార్లు ఆ పాపము ద్వారా మనకు జరగవలసిన మేలులు కూడా జరగకుండా ఆగిపోవచ్చు. మరికొన్నిసార్లు ఆ పాపం ద్వారా ఏకంగా దేవుడు మనల్ని మరణానికే అప్పచెప్పవచ్చు. కాబట్టి పాపం వలన వచ్చు జీతం ఏంటంటే మరణము, పాపం వలన వచ్చు జీతం ఏంటంటే నష్టము, పాపం ద్వారా వచ్చేది ప్రతిదీ కూడా అపజయమని మనం గమనించుకోవాలి. కొన్నిసార్లు పాపం మూలన దేవుడు రోగాలను కూడా ఇస్తాడు. అట్లా అని చెప్పి రోగాలన్నీ కూడా పాపం వల్లనే రావు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఆయన మహిమార్థమై కొంతమందికి రోగాలను పెడతాడు, దాన్ని స్వస్థతనిచ్చి ఆయన మహిమ పొందుకుంటాడు. కొన్ని మార్లు పాపమును బట్టియే కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి, విడుదల పొందలేము. కాబట్టి ఏదైనా కానీ ఇశ్రాయేలీలు వారు చేసిన పాపమును బట్టి, దేవుని మాట వినకపోవటను బట్టి, మరలా ప్రవక్తలు చెప్పించినప్పటికీ కూడా ఆ మాటలు కూడా వినకపోబట్టి వీళ్ళు చెరలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. రెండోది, ఇదే ప్రార్థనలో మనం గమనించవలసిన ఇంకో విషయం ఏంటంటే, దానియేలు గారు వేడుకుంటున్నాడు దేవుణ్ణి, ఉపవాసం ఉండి వేడుకుంటున్నాడు. వేడుకొని నా పాపములను, జనాల పాపాలని కూడా, జనం యొక్క పాపములను కూడా క్షమించమని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. చూడండి, మనము కూడా ఏదన్నా మనము పాపి అని మనము గ్రహించినప్పుడు మనం కూడా దేవుని అట్లా వేడుకోవాలి, ఒకటి. రెండోది, మన పాపముల గురించే కాదు, మన కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ పొందక పాపంలోనే ఉంటే వాళ్ళ పాపాల నిమిత్తము కూడా మనం వేడుకోవాలి. అయ్యా వారికి మారు మనసు అనుగ్రహించని, మన సంఘములో వారి గురించి, మన బంధువు వర్గం గురించి ఎవరైనా సరే, అయ్యా మా ఇంట్లో పలానా వ్యక్తి గురించి వారు మారు మనసు పొందినట్లు దయచేసి ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్తే వారి గురించి కూడా మనం దేవుణ్ణి వేడుకునే విధముగా ఉండాలి. ఏమండి, ఇక్కడ దానియేలు గారు అదే చేస్తున్నాడు 20వ వచనంలో. నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేచుంటిని వేడుకుంటున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట, దయతో ఇహ మమ్మలను క్షమించని చెప్పి. కాబట్టి ఈ యొక్క దానియేలు గారు ఉపవాసం ఉండి చేసిన ఆ ప్రార్థన బట్టి మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఏదైనా కానీ దానియేలు గారు 70 సంవత్సరాలు చెర పూర్తవుతున్నప్పుడు గ్రంథముల వలన గ్రహించి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూసాము. ఈ 20వ వచనం దాకా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 4వ వచనం నుంచి కూడా 20వ వచనం దాకా కూడా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని మనము చూసాం. ఇది పాత నిబంధనలో ఎందుకు ఉపవాసం ఉన్నారన్నది మనము చూసాం. క్షమించుట కొరకు, ఈ మమ్మల్ని క్షమించుట కొరకు ఆయన మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడుగుతూ ఆయన ఉపవాసం ఉన్నాడు. ఈ దానియేలు గారు ప్రార్థన కొత్త నిబంధన ప్రాముఖ్యముగా గుర్తుకోవాల్సిన విషయం అవుతుంది. అదేంటంటే, ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం అంటే, అంతటి నేను గోనె పట్ట ధూళి తలపైన ఉపవాసం
నుండి ప్రార్థన విజ్ఞాపన ప్రభువు దేవుని ఎదుట నిబ్రము చేసుకుంటుంది. దానియేలు గారు గోనె పట్ట కట్టుకున్నాడు అని ఇక్కడ రాయబడి, ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి. కానీ నేటి దినాలలో ఈ 2021లో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, కొత్త నిబంధన క్రైస్తవులుగా విశ్వాసంతో వారు ఇలా గోనె పట్టలు లేదు, ధూళి తలపైన వేసుకుని ఉపవాసం వారము అంతకన్నా లేదు. ఎందుకంటే పాత నిబంధనలో వారి యొక్క బాధ, వాళ్ళ యొక్క ఏడుపును వ్యక్తపరచుకోవడానికి వాళ్ళు ఆ రీతిగా తలపై గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ కొత్త నిబంధన ప్రకారము ఎవరూ కూడా ఇలా గోనె పట్ట తలపై పోసుకుని ఉపవాసం ఉన్నట్లు మనం కొత్త నిబంధనలో చూడడం. కాబట్టి మరి ఈ ప్రార్థనలో దానిలో కేవలం మనం సారాంశాన్ని మనం సారాంశించాలి. దానియేలు గారు వారు 70 సంవత్సరాలు చెరగా వెళ్ళిన మరి దేవునికి ఉపవాసం నుండి ధూళి తలపైన పోసుకుని ప్రారంభిస్తూ ఉన్నారు. నా పాపములను ప్రజల పాపాన్ని మనం కూడా సారాంశాన్ని తీసుకోవాలి. మనం కూడా మన పాపాల నిమిత్తం ఉపవాసం, ఇతరుల పాపాల నిమిత్తం కూడా ఉపవాసం అయితే ఉండొచ్చు, కానీ ఈ రీతిగా ధూళి పోసుకోవడం, గోనె పట్ట కట్టుకోవడం అనేది చేయడము కొత్త నిబంధన ప్రకారం సరైనది కాదు. 7 దినాల్లో మనం గమనిస్తే కొన్ని ప్రాంతాల్లో ఇలా ఉపవాసాలు గుడివాళ్ళలో కూడా ఒక ఆయన ఆయన ఇట్లా గోనె పట్ట కట్టుకుని అది వాక్యానుసారమైనది కాదు, మనం గమనించాలి. కొత్త నిబంధన విశ్వాసులుగా ఉన్న మనము ఉపవాసం అయితే ఉండొచ్చు బట్టి, కానీ ఈ రీతిగా గోనె పట్టి ధూళి పోసుకుని ఎట్లా ఉపవాసం ఉండాలి, ఆ ఆచారాన్ని మనం ఆచారాలు లేదు. కాబట్టి మరి ఆ ప్రార్థనను బట్టి మన సారాంశాన్ని మనం అనుకోవాలి. కానీ ఆయన ఎట్లా చేశాడో అలాగే చేయాలి, అది కూడా మనకి కూడా లేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఇంకా మనం చూస్తే బాబిలోను చెర నుండి నెహెమ్యా ఆధ్వర్యంలో 3వ గుంపుగా యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు 7వ నెల పర్ణశాలల పండుగ ఘనంగా జరుపుకున్న అనంతరం 7వ నెల 24వ రోజున ఉపవాసం ఉండి ఒక జాము సేపు ధర్మశాస్త్రము చదువుచు మరొక జాము సేపు తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనుచు దేవునిని ఆరాధిస్తూ వచ్చారు. ఒక జాము సేపు ఏమో ధర్మశాస్త్రం చదివారంట, మరొక జాము సేపు ఏమో ఏం చేశారంట ఏమండి, తమ పాపాలను ఒప్పుకొనిచ్చు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఏమండి, ఇందాక నేను చెప్పాను కదా, జెరుబ్బాబేలు నాయకత్వంలో మొదటి గుంపు యెరూషలేముకి వచ్చారు. జెరుబ్బాబేలు నాయకత్వంలో రెండో గుంపు ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. మూడో గుంపు నెహమ్యా నాయకత్వంలో ఉంచారు. అందుకే మరి ఎజ్రా నెహమ్యా గ్రంథాలు చదివితే రెండో దేవాలయాన్ని ఎట్లా కట్టారు వీళ్ళని మీకు అర్థమైంది. అయితే చూడండి, నెహమ్యా గ్రంథము, ఎందుకంటే ఇప్పుడు ఇది మూడో గుంపు, నెహమ్యా ఆధ్వర్యంలో వచ్చిన గుంపు. ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ఒక జాము అంటే 1/4 క్వార్టర్ అని అర్థం, క్వార్టర్. మరి ఒక జాము సేపు తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మరలా 1/4 క్వార్టర్, 2 క్వార్టర్లు కలిపితే హాఫ్ అనమాట, హాఫ్ డే వాళ్ళు ఇట్లా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకొని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. కామా ఉంది. మరలా ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు. నమస్కారం అనే మాట ఇంగ్లీష్లో వర్షిప్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఒక జాము సేపు ఏమో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు, అంటే 1/4 క్వార్టర్ టైం. ఇంకొక జాము సేపు ఏమో తన పాపాలను ఒప్పుకుంటూ దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి, అంటే తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ
వచ్చారు 1/4 క్వార్టర్ టైం, అంటే మొత్తంగా హాఫ్ డే వీళ్ళు ఉపవాసం ఉన్నారు. అంతేనా? ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఎప్పుడు? పర్ణశాలల పండుగ ఘనంగా చేసుకున్నారు. మీరు ఆ 8వ అధ్యాయం చదవండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైద్ది. ఎందుకంటే పర్ణశాలల పండుగ అప్పుడు దాకా వాళ్ళు చేసుకోవట్లే, 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు కదా. 3వ గుంపుగా నెహెమ్యా గారి ద్వారా వచ్చిన ప్రజలు ఎన్నడూ చేసుకోలేనంత ఘనంగా పర్ణశాలల పండుగ చేసుకున్నారంట. సుక్కోత్ అంటారు దీన్ని, సుక్కోత్ పండుగని ఘనంగా చేసుకున్నారంట. చేసుకున్న అనంతరం వీళ్ళు ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకుని కూడి వచ్చారంట. కూడి వచ్చి అంటే ఒక సమాజముగా కూడుకొని ఒక హాఫ్ డే ధర్మశాస్త్రాన్ని చదివారు, ఒక హాఫ్ డేనేమో తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఆ సమయంలో వారు ఉపవాసం ఉన్నారు. అంటే ఒక ఫుల్ హాఫ్ డే వాళ్ళు ఉపవాసం ఉండి మరి పాపాలను ఒప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ సందర్భం కూడా పాత నిబంధనలో వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనము గమనించాలి. ఇదొక సందర్భం. ఇప్పుడు 5వ పాయింట్లోనికి వెళ్దాం. మనం 5వ పాయింట్లోకి వెళ్తే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నప్పుడు మరి ఇశ్రాయేలీలు ఉపవాసం ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. వారికి భయపడి యెహోషాపాతు రాజు ఉపవాసం ఉన్నాడు, మరియు యూదా అంతటా ఉపవాసం ఉండాలని మరి యెహోషాపాతు రాజు చాటించాడు. 2వ అధ్యాయం వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనం దాకా చదువుతాను. 2వ అధ్యాయం వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనం దాకా. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము అవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసస్సోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. అంటే వీళ్ళ మీదకి ప్రమాదం వస్తున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు రాజు మీదకి యుద్ధం చేయడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి భయపడి మరి యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని యెహోషాపాతు రాజు చాటించాడంట. 4వ వచనం నుంచి, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పునైనను తెగులనైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శెయీరు మన్య వాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయేది. మేము స్వతంత్రించు కొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని చేస్తున్నాడంట? వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశామా? దేవా, నీవే మాకు దిక్కు, మాకే ఎటు తోచట్లా. ఆయన అదే అంటున్నాడు, మేము ఏమి చేటుకుని మాకు తోచదు, మేమేమీ కూడా చేయలేం, మాకేం తోచబడవట్లేదు.
ఇక మేము ఏంటంటే వాళ్ళు వచ్చి మా మీద యుద్ధం చేస్తే మేము అయిపోతాం, మా శక్తి చాలదు, మాకేం తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని చెప్పి ఆయన సరెండర్ అయిపోయాడంట పూర్తిగా. కానీ మనం సరెండర్ అవ్వం దేవుడి కట్ట. మనం ఏమంటాం తెలుసా, మనకు ఒక యుగో ఉంటుంది, ఒక గర్వం. ఏంటంటే నా శక్తి వల్ల నేను ఇవి పొందుకున్నాను, నా శక్తి వల్ల నేను ఇవి చేసుకున్నాను, నా శక్తి వల్ల నేను వీటిల్ని సంపాదించుకున్నాను. ఇయేగా మన సాక్ష్యాలు, అంతే కదా. నేను ఎంత కష్టపడితేనండి ఈరోజు ఉద్యోగం వచ్చింది, నువ్వు కష్టపడడం వల్ల కాదు, దేవుని కృపను బట్టి. ఎట్లా మాట్లాడం మనం ఏమంటామంటే నేను ఎంత కష్టపడితే ఎట్లా వచ్చిందో, నేను ఎంత చేస్తే ఎలా వచ్చిందో, నేను ఎంత చేయబట్టి అలా వచ్చిందో, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన చూడండి, పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయాడు. మా వలన ఏమీ కూడా కాదు, మేమేం చేయలేమయ్యా, మాకేం తోచదు, మా శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. 13వ వచనం నుంచి, యూదావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని, అబ్బాబాబా, యూదావారందరంట తమ శిశువులతోనూ, శిశువు అంటే పసిపిల్లలు, శిశువు అంటే పసిపిల్లలతో సైతము, భార్యలతోనూ పిల్లలతోనూ, శిశువులను వేరుగా రాశాడు, పిల్లలతోనూ విడిగా రాశాడు, యెహోవా సన్నిధిని. చూడండి, ఒక ప్రమాదం వస్తున్నప్పుడు యూదా అంతటా కూడా యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండవాలని అని, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పి చాటించినప్పుడు వాళ్ళందరూ అంట శిశువులతో సైతము వచ్చి ఏమండి ఆ ప్రమాదాన్ని బట్టి భార్య పిల్లలతో యెహోవా సన్నిధిని నిలబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహిజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదారు. మీరు ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారు, కోరాహీయుల సంతతి వారు నగు లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటి వారు ఉదయమున లేచి తెకోవారణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టును గనక వారు హతలేరి. అమ్మోనీయులను మోయాబీలను శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు, అంటే చూడండి వీళ్ళేం యుద్ధం చేయట్లా ఇశ్రాయేలీలు, తమలో అంట ఒకరినొకరు వాళ్ళే చంపుకుంటా మొదలుపెట్టిరంట. యూదావారు అరణ్యం ముందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండరి, ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టాను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. బెరాకా అంటే ఆశీర్వాదపు లోయ, ఫుట్నోట్లో.
అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక ఆశీర్వాదపు లోయ అని పేరు. ఇలాగూ యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారములు వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండేది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యెహోషాపాతు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయి, మా శక్తి చాలదు, మాకేమీ తోచడం లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. ఒకటి. రెండోది, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. గాయకులను ఆయన ఏర్పాటు చేశాడు, మనం చూస్తూ వచ్చాము. ఆయన గాయకులను ఏర్పరిచి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా నీవే మాకు దిక్కయ్యా, మాకు ఇంకెవరో కూడా దిక్కు లేదు, నీవే మమ్మల్ని కాపాడాలయ్యా అని చెప్పి పూర్తిగా వీళ్ళ శక్తి మీద వీళ్ళు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, ఎందుకంటే యెహోషాపాతు అంటాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యూదావారులారా యెరూషలేము వారులారా మీరు దేవుణ్ణి నమ్ముకొనుడి అన్న మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా, మరి దేవుని మీద ఆధారపడడం ద్వారా దేవుడు వారికి జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవక్త ద్వారా ఆయన తెలియపరిచిన మాట ఏమిటంటే, మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అక్కడ ఆయన ఉపవాసం ఉండి, రాజు వాళ్ళ మీదకి వస్తున్న ప్రమాదాన్ని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. యూదావారు అంతటి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పిల్లలతో శిశువులతో సహా వచ్చి ఉపవాసం ఉన్నారంట. మీరు చూడండి, నీనేవే పట్టణస్థులు కూడా అంతే కదా, వాళ్ళ జంతువులు, రాజు అందరూ కూడా నీళ్లు కూడా ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు ఆ రాజు. అవునా? అట్లాంటి శాసనాన్ని విడుదల చేసి అందరూ ఉపవాసం ఉండాలన్నాడు దేవుడు. వాళ్ళు చేసిన ఉపవాసాన్ని బట్టి, వాళ్ళు ఒప్పుకుని విడిచిపెట్టిన అతిక్రమాలను బట్టి దేవుడు పశ్చాత్తాపం ఉంది, వాళ్ళ మీదకి రావాల్సిన కీడు రానియకుండా ఆపాడు. ఇక్కడ కూడా మనం చూస్తే మా శక్తి చాలదయ్యా అన్నారు, ఒప్పుకున్నారు. మా బలం చాలదయ్యా అన్నారు, మేము ఎంతటి వారం అన్నట్టుగా దేవుని యొద్ద వేడుకున్నారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని మీద ఆధారపడ్డారు, ఆయన నమ్ముకున్నారు. అలాంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షాన్ని నిలబడి యుద్ధము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన బట్టి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏది మన జీవితంలో జరిగినా సరే అది మన శక్తిని బట్టి మనం సంపాదించుకోవట్లేదు. ఏమండి, మనకున్నటువంటి డబ్బు, పలుకుబడి, ఏమండి ఇలాంటి వాటి ద్వారా కాదు మనం ఏది కూడా సంపాదించుకునేది, కేవలం ఆయన యొక్క కృపను బట్టియే. కాబట్టి మనం ఎప్పుడు కూడా గర్వించిన మాటలు మాట్లాడడానికి వీళ్ళ, ఇది నా వలన జరిగిందండి, నేను ఉంటేనే అయ్యిందండి, నేను లేకపోతే అసలు ఆ రోజు ఆ పని అయ్యేది కాదండి, ఇలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని చిత్తమును బట్టి, అయా దేవుని కృపను బట్టి నాకు ఈ మేలు జరిగింది. మన శక్తి ఎంత? మన శక్తి ఏమీ లేదు. మనకి సామెతల గ్రంథం ఇవన్నీ కూడా చదివితే మనమంట ఆవిరి వంటి వారమంట, చేద నుండి కారు బిందువు వంటి జీవితం అంట మనది. అవునా? ఒక మట్టి పాత్ర వంటి అలాంటి జీవితం అంట మనది. అవునా? నేడుండి రేపు అగ్నిలో వైపడు గడ్డి వంటి వారం అంట. ఇలాంటి వారము మన శక్తి వల్ల మనం ఏమైనా సంపాదించుకోగలుగుతామా? అది తెలుసా అన్ని రాజుకు, ఒక రాజు అయి ఉండి ఒక దేశానికి ఆయన ఉపవాసం ఉండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మా శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కు. మనం కూడా ఇలాగే ఉండాలి. అయ్యా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకెవరు కూడా ఈ లోకంలో లేరు. నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంది, ఎప్పుడు నేను వింటూ ఉంటాను, లేడీ వాయిస్లో ఉండిద్ది ఆ పాట. ఆమె ఏమో పడిద్దంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నా ప్రభు. ఆ పాట పాడతారు ఒకసారి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప. సరే అయిపోయిన తర్వాత పాడండి అని అంటూ ఉంటారు. నిజమే, మనకి కూడా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. చాలామంది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, నాకెవరూ లేరయ్యా ఈ లోకంలో, నేను బాధపడతా కొన్నిసార్లు,
నాకెవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, అంతా ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి ఇట్లా నడుస్తుంది అని అనుకుంటాం. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒక్కటే, నాకు ఒక దిక్కు ఉంది. ఆ దిక్కు ఏంటి తెలుసా? దేవుడే. ఆయన వైపు మనం తిరగాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద నమ్మకము పెట్టుకోవాలి. ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన అన్యాయము చేయవాడు కాదు. రోజు నేను ఒక చిన్న పాప స్టోరీ ఒకటి చదివేది, రియల్గానే జరిగిందంట, ఎక్కడో తెలీదు. ఆ పాప అంట సువార్త ప్రకటిస్తూ ఉందంట. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ దేశంలో కమ్యూనిస్ట్ అంట మొత్తము, వాళ్ళు దేవుని నమ్మరు. వాళ్ళు ఏం చేశారంటే ఈ పాపని చంపేయాలని నిర్ణయించుకుని ఆ ప్రభుత్వం వారు ఈ పాపను తీసుకెళ్ళి ఒక అడవిలో కట్టేశారంట. ఆ అడవిలో క్రూరమైన జంతువులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎవరినైనా శిక్ష విధించడానికి ఆ దేశంలో పనిచేసేవాళ్ళంట. పాపను తీసుకెళ్ళి అట్లాగే ఒక చెట్టుకు కట్టి వచ్చేసారంట, చచ్చిపోయి దిహ స్వార్థ ప్రకటించదని. కానీ చూడండి, ఆ పాపని కట్టేసిన చెట్టు కంట కొద్దిగా దూరం వరకు కూడా చుట్టూరు ఒక రింగ్ గీయబడిందంట మంచి వెలుగులో. ఆ రింగు బయటనే ఆ జంతువులన్నీ వచ్చి నిలబడినాయే కానీ ఆ రింగు దాటి పాప దగ్గరికి రాలేకపోయినాయి అంట. నాకు అనిపించింది అది చదివినప్పుడు, నిజమే, ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. అయితే 2 రోజులు అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి ఆ ప్రభుత్వం వారు చూస్తే ఆ పిల్ల ఇంకా అట్లాగే బ్రతుకుందంట. అప్పుడు ఆ దేశము ఇప్పుడు క్రైస్తవ దేశంగా మారిందని చెప్పి నేను చదివాను. ఆ దేశం అదేమో నాకు గుర్తులేదు, ఎప్పుడో చదివాను నేను 5-6 ఏళ్ల క్రితము. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన నమ్ముకొని, అయ్యా మా శక్తి అంత మాత్రము కాదు, నీవే మాకు తోడని ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి మరి వాళ్ళకి జయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము కూడా పూర్తి స్థాయిలో దేవుని మీద ఆధారపడాలి. కొన్నిట్లో విషయాల్లోనే కాదు, కొన్ని విషయాల్లో మనం ఆధారపడం, కొన్నిట్లో ఆధారపడతాం. కొన్నిట్లో ఏంటి, మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడతాం. నా శక్తిని బట్టి నేను చేసుకోగలను, నా శక్తిని బట్టి నేను ఇది చేయగలను. లేదు లేదు, మన శక్తి సామర్థ్యాలు ఎంత మాత్రము కూడా పనికిరావని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంసోను విషయంలో అదే జరిగింది. సంసోనుకి చాలా బలవంతుడు, దవడెముక పెట్టుకొని ఎంతో మందిని చంపిన వ్యక్తి ఆయన కళ్ళు పోయినప్పుడు పిండి రుబ్బుకోవడానికి వచ్చాడు. ఆయన ఇట్లా కట్టేస్తే 2 దొంగలకి 2 దొంగలు లాగడానికి ఆయన శక్తి రాలా. జ్ఞాపకం ఉన్నా? శక్తి రాలా. మరలా దేవునికి ప్రార్థన చేశాడు, ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక్కసారి శక్తి అంటే మరలా దేవుడు శక్తిని ఇస్తేనే ఆ రెండిటిని లాగి ఆయన జీవితకాలం చంపిన వారి కంటే గాను అప్పుడు చంపిన సంఖ్య ఎక్కువ అంట. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు కాదు, మన డబ్బు కాదు, మన పలుకుబడి కాదు, ఏమీ కాదు, దేవుని యొక్క కృపను బట్టి మనకు జరుగుతుందని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యెహోషాపాతు గారి ప్రార్థన ఈయన కూడా గోనెపట్ట కట్టుకొని ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ నేటి కొత్త నిబంధన క్రైస్తవులైనటువంటి ఇట్లా గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు. దానియేలు గారు విషయంలో దానియేలు గారు మరి గోనెపట్ట గారు మరి బూడిద చల్లుకు ఉపవాసిస్తున్నారు. ఇక్కడ యెహోషాపాతు గారు కూడా ప్రార్థన ఉపవాసిస్తున్నారు. కొత్త నిబంధన విశ్వాసుల నిబంధన ప్రజలైన గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు. బూడిద తల మీద పోసుకోవాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి ఉపవాసం ఉంటే సరిపోతుంది, అంతే తప్ప ఈ రీతిగా ఆచారాన్ని లేదు అని కూడా మనం గ్రహించుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు మనము 3 పాయింట్లు చూసాము. ఒకటి, దానియేలు గారు చెర నుండి 70 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ విషయాన్ని మనం చూసాము. ఆయన పాపాన్ని, ప్రజల పాపాన్ని ఆయన ఒప్పుకున్నట్లుగా చూసాము. వేడుకుంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు అంట, దయతో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో, మేము పాపము చేశాము, అందును బట్టే శిక్ష. నీ ప్రవక్తలు వచ్చి చెప్పారు, అయినా మేము వినలేదయ్యా, వినకుండా పాపం చేశాము, అందుకే శిక్ష. ఈ 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, దయతో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో, నా దేవా నా దేవా నా దేవా అని ఆయన వేడుకుంటున్నట్లుగా మనం చూసాము. ప్రజల పక్షాన కూడా ఆయన వేడుకున్నట్లుగా మనం చూసాం. మనం కూడా ఇతరుల పక్షాన మనం వేడుకోవాలి కొన్ని మార్లు. నీతిమంతుని విజ్ఞాపన అంట బహుబలము గలదంట. కాబట్టి ఒక్క నీతిమంతుడు ఒక పాపి గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు.
నీతిమంతుడు మౌనంగా కూర్చోవడం వల్ల ఉపయోగం ఏం లేదు కదా. ఒక నీతిమంతుడు ఒక 10 మంది పాపుల గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనము కూడా ఇతరుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసాడు. అవసరతను బట్టి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండోది, మూడవ గుంపు, నెహమ్యా గారి ద్వారా మూడవ గుంపుగా బయటకు వచ్చిన వాళ్ళు ఒక జాముసేపు ధర్మశాస్త్రం చదువుతూ, ఇంకొక జాముసేపు వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటూ, వాళ్ళ పితరుల పాపాలను ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. మనం కూడా ఉపవాసం ఉండి మన పాపాలను ఒప్పుకోవాలి. కొన్నిసార్లు కన్ఫెషన్ అవ్వాలి. మనం ఏమండి, అందరి గురించి కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడో పాయింట్ చూసాము, ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నప్పుడు యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండండి అని చెప్పి యూదా అంతటా కూడా చాటించాడు. ఆయన చేసిన ప్రార్థన మనం చూసాము. ఏమండి, నీవే మాకు దిక్కు అన్నాడు, మా శక్తి చాలదన్నాడు, మాకేం తోచట్లేదు అన్నాడు. వాళ్ళు అంత మాత్రమే కాదు, ఉపవాసం ఉండి దేవుణ్ణి స్తుతించడానికి గాయకులను ఆయన ఏర్పాటు చేశాడంట. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. శిష్యులు సైతము దేవుని మందిరానికి వచ్చి నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత భయం కలిగి, శత్రు భయం కలిగి వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి మీరు మౌనంగా ఉండండి, మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, నేనే యుద్ధం చేయవాడిని. వాళ్ళు పరుచుకునేటట్లుగా దేవుడు చేశాడంట. 3 రోజులు పట్టిందంట. కొల్ల సొమ్ము వీళ్ళ బంగారాన్ని అన్ని ఒడుచుకుని రావడానికి 3 రోజులు పట్టిందంట. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే అంతా ఇంత ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకుని, మరి యెహోషాపాతు రాజు పూర్తిగా దేవుని మీద ఎట్లా అయితే డిపెండ్ అయ్యాడో మనం కూడా అట్లా డిపెండ్ అయ్యి ఆయన్ని నమ్ముకుని మనం ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన నిలబడతాడు. కొద్ది మాటలు దేవుడు మనకి దీవించును గాక.